ఇదేంటంటే సొరకాయ పచ్చడి. మన బీరకాయ, దోసకాయ అవి ఎట్లా చేసుకుంటామో ఇట్లాగే ఒక చిన్న సొరకాయ ముక్క సన్నగా లేత సొరకాయ ముక్కలు దొరుకుతున్నాను. ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేసాను. దీనికి సంబంధించి పచ్చిమిరపకాయలు కొన్ని మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. దీంట్లో చింతపండు పేస్ట్ అనమాట. నేను పొద్దున్న లేవగానే ఏమేమి వంట చేయాలనుకుని చింతపండు పేస్ట్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఈ పేస్ట్ చింతపండు పేస్ట్ ఇందులో సొరకాయ పచ్చడిలో వేయాలి. ఇది పులుపు ఉండదు కాబట్టి కొంచెం చెంచా వేసుకోవాలి. తర్వాత ఉప్పు, పోపు గింజలు అన్ని కలిపినవి, తర్వాత మెంతి పిండి, పసుపు, ఇంగువ, ఇవన్నీ దీనికి సంబంధించినవి. నేను పోపు చేసి పచ్చడి పోపు చేసి వేస్తాను. ఏంటంటే దీనికి సంబంధించినవి కొంచెంగా వేసుకుంటే చాలు. వేయాలి ఆ మాత్రం, ఎందుకంటే ముక్కలు వేగాలి కదా, అందుకోసం వేయాలి. తర్వాత ఏంటంటే ముందు పచ్చిమిరపకాయలు, తర్వాత ఇంకా కొత్తిమీర, కరివేపాకు, ఇది సొరకాయ ముక్కలు. ఇవి కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత దీంట్లో నేను కారం పోస్తాను. అది నూరుతాను పచ్చడి. ఇది కొంచెం మగ్గాలి. ఇప్పుడు మామూలుగా దోసకాయ ఉడికి పచ్చడి చేస్తాము, తర్వాత బీరకాయ చేసుకుంటాము, అట్లాగే సొరకాయ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. వేగి అంత ఉడికేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను మీకు. పచ్చడి అంత నూనె మిక్సీ పట్టేటప్పుడు చేపిస్తాను. ఇవేంటంటే వేగినవి, చల్లారినవి. చల్లార్చిన తర్వాతనే మిక్సీలో వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేయించాను. సొరకాయ ముక్కలు, తర్వాత ఏంటంటే దీంట్లో కొంచెంగా మెంతిపిండి వేస్తాను. కొంచెం వేస్తాను, ఎందుకంటే చేదు ఉంటుంది కదా, తీయటకాయలు కదా, చేదు ఉంటుంది, సువాసనకి కొంచెంగా మెంతిపిండి. తర్వాత కొంచెంగా పసుపు. అందరికీ తెలిసిందే కానీ నేను 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 చేసే స్టైల్లో చూపిస్తున్నాను. తర్వాత కొంచెం ఉప్పు తగినంత వేసుకోవాలి. ఉప్పు చాలా తక్కువ పడుతుంది, సొరకాయ కదా, చూసి వేసుకోవాలి. ఇదేంటంటే చింతపండు పేస్ట్ వేస్తున్నాను కొంచెం, మరి కొంచెం వేసుకోవాలి. అది పులుపు ఉండేది కదా కాబట్టి కొంచెం టీ స్పూన్తో ఒక స్పూను చింతపండు వేసుకోవాలి. వీటిని ఇప్పుడు నేను మిక్సీ పెట్టి మళ్ళీ పోపు పెడతాను. చిన్న ముక్కలు అయ్యేటట్టు కొంచెం కచ్చపిచ్చ చేయాలి. అంటే ఎక్కువ మెత్తగా గుజ్జులాగా చేయకూడదు. అప్పుడు ఏంటంటే సొరకాయ కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలు బాగుంటాయి, తగ్గ పుల్ల పుల్లగా. అందుకని మొత్తం మెత్తగా పట్టకూడదు. ఇప్పుడు దీంట్లోనే పోపు పోస్తాను. కొంచెంగా వేసి పోపు చేయాలి, ఎందుకంటే నూనె వేస్తేనే బాగుంటుంది. కొంచెంగా వేస్తాను. ఎందుకంటే దాన్ని సొరకాయకి ఏంటంటే పచ్చిమిరపకాయలతోనే చేసుకోవాలి కారం. ఎండుమిరపకాయలు కారం వేయకూడదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం టేస్ట్ బాగుంటుంది. ఇదేంటంటే ఎండుమిరపకాయలు పోపులో వేస్తున్నాను కాబట్టి ఇష్టమైన వాళ్ళు తింటారు, పచ్చట్లో లేని వాళ్ళు లేదు. ఇదంటే పప్పు. ఇవేంటంటే పప్పులో వేస్తాం కాబట్టి మనకి పప్పులు పంట కింద పడుతూ బాగుంటుంది పచ్చడి, తీగ పులుపులాగా. దీంట్లో ఏంటంటే కొంచెం ఇది పోపు వేగిన తర్వాత ఇంగువ వేస్తాను కొంచెం. ఇది వేగిన తర్వాత ఇంగువ వేస్తాను. ఏంటంటే సువాసన ఉంటుంది, బాగుంటుంది. అరగటానికి కూడా అన్నం ఈజీగా అరుగుతుంది ఇంగువ వేసుకుంటే. ఎవరైనా కొంచెం కడుపులో నొప్పి అంటే ఇంగువ వేసుకుంటారు, తగ్గుతుంది, ఇబ్బంది లేకుండా. వేస్తున్నాయి, పోపు వేగాలి, వేగితే వేస్తాను. ఇదేంటంటే పచ్చట్లో చూసి నేనైతే తగినంత అందిన ప్రకారం నేను వేసుకుంటాను. మీరు ఏంటంటే చూసి వేసుకోవాలమ్మా. ఉప్పు వేసుకునేటప్పుడు మాత్రం చాలా తక్కువ పడుతుంది ఉప్పు సొరకాయ పచ్చట్లో. కొంచెం వేగనండి, వెంట పోసేస్తాను. పోపు వేగితేనే కమ్మదనం అవుతుంది.
ఇందులో పోపు పోస్తున్నాను. ఇప్పుడు బీరకాయ తర్వాత దోసకాయ పచ్చడి ముక్కలు ఉడకబెట్టి చెక్కు తీసి పచ్చడి చేస్తారు, పచ్చడి ముక్కలు చేసుకుంటారు. తర్వాత దోసకాయ కారం కలుపుకుంటారు. ఇదేంటంటే ఇది ఒక వెరైటీ బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇట్లా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టపడతారు. ఎవరికైనా సరే కొంచెం అంత పచ్చడి వేసి కొంచెం నెయ్యి, పిల్లలకైతే కొంచెం నెయ్యి వేయాలి. పెద్దవాళ్ళకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదా ఇవాళ రేపు ఎక్కువ తినట్లేదు కానీ నేతులు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. బాగుంటుంది, పచ్చడి బాగుంటుంది. మీకు నేను రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు చూస్తున్నారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ చూసి మీరు నేర్చుకోండి అన్న, బాగుంటుంది. మీరు చూసి చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సొరకాయ ఏంటంటే 10 రూపాయలు 20 రూపాయలు పెడితే ఇది పెద్ద కాయ వస్తుంది. సగం కూర చేసుకున్నా, సగం ఇట్లా పచ్చడి చేసుకుంటే అన్నంలో కలుస్తుంది. కొంచెం వేసుకున్నా కూడా అన్నం మొత్తం కలుస్తుంది, చక్కగా కడుపు నిండా అన్నం తినచ్చు పిల్లలు.